మేషరాశి జాతకులు స్వభావరీత్యా ఎట్లా ఉంటారయ్యా అంటే తీవ్రమైనటువంటి కోపాన్ని కలిగి ఉంటారు, అభిమానవంతులు, ఆలోచన కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఏవైనా చేసే పనులు ఏమైనా ఉన్నట్టయితే దానిలో ఆలస్యం జరిగినట్టయితే వాళ్ళు సహించరు, ఇతరులకు లొంగి ఉండరు, పక్కవారి విషయాన్ని పట్టించుకోరు, కోరికలు ఎక్కువనే ఉంటాయి కానీ నెరవేరడం శాతం తక్కువగా ఉంటుంది. ముక్కుసూటిగా పోయేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. నిర్మోహమాటంగా మాట్లాడటము, ఎవరికి భయపడకపోవటము, స్వతంత్రమైనటువంటి అభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి మేషరాశి జాతకులకు. వీరికి ఆదాయము 8, వ్యయము 14, రాజపూజ్యము 4, 3 అవమానం. వీళ్ళకు సంవత్సరం కాలం పాటుగా మనము ఆలోచన చేసినట్టయితే 42% ప్లస్గా 58% మైనస్గా ఉంది. ఎవరికి? మేషరాశి జాతకులకు. ఈ మేషరాశి జాతకులకు రాహువు 12వ స్థానములో, కేతువు 6వ స్థానములో ఉన్నాడు, 2వ స్థానములో గురువు ఉన్నాడు. ఈ మేషరాశి జాతకులు ఈ సంవత్సరం ఏ పని చేసినా అవలీలగా నెరవేరటానికి అవకాశం కనిపిస్తూ ఉంది. వ్యాపారమందు మంచి లాభాలు రావటానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు ఉన్నతమైనటువంటి ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికి ఈ సంవత్సరం వారికి ఆశాజనకంగా ఉంది. ఉత్తమోత్తమ శ్రేణిలో వాళ్ళు ఉత్తీర్ణతను సాధించడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. విదేశీ ప్రయాణాలు చేయటము, వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి కనిపిస్తూ ఉంది. ఎవరైతే గృహ నిర్మాణం చేయాలి అనుకుంటున్నారో మేషరాశి జాతకులు, వాళ్ళు గృహ నిర్మాణం చేయటానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. విద్యా వ్యాపారాలు లాభిస్తూ ఉన్నాయి. బ్యాంకు రుణాలు రావాలి అనుకునేటువంటి వాళ్లకు బ్యాంకు రుణాలు వస్తూ ఉన్నాయి. తీర్థయాత్రలు చేయాలి అనుకుంటే వాళ్ళు తీర్థయాత్రలు చేస్తారు. వివాహము కానటువంటి వారికి వివాహము కనిపిస్తుంది. 12వ స్థానములో రాహువు ఉండటము మూలకంగా మనకు మైనస్ కనిపిస్తుంది. కాబట్టి రాహు దోష నివారణకై మీరు అమ్మవారి ఉపాసన చేయండి. ఈ సంవత్సరం అంతా మేషరాశి జాతకులకు బాగా ఉంది. మీకు 6వ స్థానంలో కేతువు బాగా ఉన్నాడు, 11వ స్థానంలో శని బాగా ఉన్నాడు, 2వ స్థానంలో మే 2వ తారీఖు నుంచి గురువు మంచి స్థానంలోకి వస్తున్నాడు. ఎవరు బాగా లేరుగా? రాహు ఒక్కడే బాగా లేడు. రాహు ఒక్కడు బాగా లేకపోతే ఏమైనా పనులు చేస్తే మనకు ఆటంకాలు అవుతా ఉన్నాయి. ఏం చేద్దాం మనం? మనకు పనులు అవుతున్నాయి, అయినా ఓపిక లేదు కదా మనకు. ఆయంత కూడా ఇంకా తొందరగా అయితే ఎట్లయితే బాగా ఉంటుంది? రాహుకు సంబంధించినటువంటి ఉపశమనాన్ని మనం పొందాలి. రాహు ఎట్లా ఉపశమింపబడతాడు? ప్రతిరోజు కూడా రాహుకాలము అని ఉంటుంది. ప్రతిరోజు పంచాంగంలో మనకు రాహుకాలం వస్తుంది. ఆ రాహుకాలంలో మినపపిండితో చేసినటువంటి దీపంలో వత్తిని వేసి, ఆ జ్యోతిలో నెయ్యి వేసి, వత్తిని వేసి, రాహువు దగ్గర, నవగ్రహాలలో రాహు ఉంటుంది కదా, ఆ రాహువు దగ్గర ప్రతిరోజు కూడా రాహుకాలంలో ఒక 27 రోజులు పెట్టి దీపారాధన చేస్తే సరిపోతుంది. ఇంకా తొందరగా మనకు ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు సులభతరంగా పూర్తి కావడానికి ఆస్కారం ఉంటుంది.